హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవాల్టి వీడియో మంచి టాపిక్, మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్లో నేను పెట్టబోయే మోటివేషనల్ వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే సో మన ఛానల్ని ఫాలో అయిపోండి. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, కొంతమంది యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసేయండి, మీ అమూల్యమైన చదువుతో ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. నేను మంచి మోటివేషనల్ వీడియోస్ పెట్టాలి అని అంటే మీ మోటివేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించుకోండి. సో ఇవాటి వీడియో టాపిక్ వచ్చేసి నేను లవ్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ రోజుల్లో టీనేజర్స్ ముఖ్యంగా లవ్ అనే భ్రమలో పడిపోయి లవ్ అంటే ఏంటో కరెక్ట్గా తెలియకుండా ఈ ప్రేమ అనే ఊబిలో కూరుకుపోతున్నారనమాట. ఇక్కడ జెండర్తో సంబంధం లేకుండా అంటే బాయ్ ఆర్ గర్ల్ అనేది పక్కన పెడితే, అబ్బాయి అమ్మాయి ఎవరనే విషయాన్ని పక్కన పెడితే ఇద్దరు కూడా మోసపోవడం జరుగుతుంది. ఎవరో ఒకరు మోసపోవడం జరుగుతుంది. లేకపోతే ఇద్దరికి సరైన అవగాహన లేక సో దాన్నే ప్రేమ అనేసుకొని ఒక భ్రమలో పెళ్ళిళ్ళు చేసేసుకొని తర్వాత అడ్జస్ట్ అవ్వలేక బ్రేకప్ అయిపోవడం, వాళ్ళ కెరియర్ని నాశనం చేసుకోవడం. సో లైఫ్లో ఏది ఇంపార్టెంటో తెలియక ప్రేమే ఇంపార్టెంట్ అనేసుకొని సో పిచ్చి పిచ్చి డెసిషన్స్ అన్నీ తీసేసుకోవడం, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటున్నారనమాట. సో ఇది మామ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన పిల్లలు కూడా టీనేజర్స్ అవుతారు, వాళ్ళు కూడా ఆ ఏజ్కి వెళ్తారు. సో వాళ్ళకి లవ్ అంటే ఏంటో, నిజమైన ప్రేమ అంటే ఏంటో చెప్పాలి. దాని గురించి ఒక క్లారిటీ ఆఫ్ థింకింగ్ వాళ్ళకి మనం ఇచ్చేసేయాలి. సో అలాంటి అంచుల్లాగా వెళ్ళినప్పుడు, ఒకవేళ నిజంగా ప్రేమలో ఉన్నప్పుడు ఒకవేళ అది కనుక మనకి దక్కకపోతే ఎలా మనం బయటపడాలి అనేది తెలియచేయాలి. సో ఇన్ని ఇంపార్టెన్సెస్ ఉన్నాయి కాబట్టే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకనే కాదు, మీరు టీనేజర్స్ అయితే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వచ్చు, మీ పక్కన ఎవరైనా ఒకవేళ పెద్దవాళ్ళే అయితే మీ చుట్టాలు బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు. సో అందరికీ కూడా యూజ్ అవుతుంది. అసలు ప్రేమ, నిజమైన ప్రేమ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ మనం 3 L's గురించి తెలుసుకోవాలి. 3 L's, L ఫర్ లవ్. ఏంటి 3 L's? ఈ 3 L's గురించి తెలిస్తే నిజమైన ప్రేమ అంటే ఏంటో మనకు తెలిసిపోద్దా అంటే అవును, లైక్, లవ్, లస్ట్. ఈ మూడిట్ల గురించి తెలుసుకున్నప్పుడు మనం ఇది ప్రేమ కాదా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం. సో జనరల్గా ఇష్టం, ఒకళ్ళ మీద మనకి ఇష్టం ఉండడం. సో ఇష్టం అంటే ఒక వస్తువుని ఇష్టపడతాం, ఒక ఫుడ్ని ఇష్టపడతాం. ఎందుకు ఇష్టపడ్డాను అంటే ఏమో నాకు చిన్నప్పటి నుంచి ఈ కలర్ డ్రెస్ అంటే ఇష్టం, ఈ కలర్ అంటే ఇష్టం, ఈ అమ్మాయి అంటే ఇష్టం, ఈ అబ్బాయి అంటే ఇష్టం. సో వీళ్ళు పక్కన ఉంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. ఈ టీవీ అంటే ఇష్టం, నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. పలానా కార్ అంటే నాకు ఇష్టం, నేను తీసుకోవాలనుకుంటున్నాను. లేకపోతే నా దగ్గర ఇది ఉంది, ఇది నాకు ఇష్టం, నేను దీన్ని ఇష్టపడ్డాను. ఇలా మనం ఇష్టం 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 అనేది చెప్తాం. అలాగే ఒక పర్సన్ మీద కూడా ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఈ పర్సన్ అనేది ఆపోజిట్ జెండర్లో ఉన్నప్పుడు ఇష్టాన్ని ఒక్కొక్కసారి మనం ప్రేమ అనుకుంటాం. కానీ ఇష్టం అంటే సో ఈ ఇష్టంలో ఇప్పుడు ఏదైనా ఆపోజిట్ జెండర్లో ఉన్నప్పుడు ప్రేమ అయినా ఏదైనా సరే కానివ్వండి, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని అనుకుంటాం కదా. సో ఇక్కడ ఇష్టం అనేది నీకు అవతల వ్యక్తిని చూసినప్పుడు, ఎవరైతే నీ ఎదురుగా ఉన్నారో, నీ ఆపోజిట్ జెండర్లో ఉన్నారో, బాయ్ ఆర్ గర్ల్ ఎవరైతే వాళ్ళని నువ్వు చూసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని అంటే వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ మాత్రం చూసి నువ్వు ఇష్టపడిపోతావు. సో వాళ్ళ మాట తీరు నీకు నచ్చింది, సో ఇష్టం. సో వాళ్ళు చూడడానికి బాగున్నారు, అందుకే నీకు ఇష్టం. వాళ్ళ దగ్గర నువ్వు ఉంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు, అందుకే వాళ్ళంటే నీకు ఇష్టం. సో ఇలా అవతల వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ చూసినప్పుడు కొన్ని నీకు నచ్చి ఒక ఇష్టం అనేది ఏర్పడుతుంది. సో పూర్తిగా నువ్వు ఆ పర్సన్ని చూడవు, ఆ పర్సన్ కూడా తన యొక్క క్వాలిటీస్ అన్నీ నీ దగ్గర చూపించడు కాబట్టి ఇష్టం అనేది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నీకు నచ్చనివి ఏమైనా ఉన్నాయి అని అంటే మేబీ ఆ ఇష్టం అనేది వాళ్ళ దగ్గర నుంచి పోవచ్చు. లేకపోతే ఆ ఇష్టం లేని వాటిని పక్కకు తీసేసి ఆ పర్సన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. ఎందుకంటే లైఫ్ లాంగ్ నువ్వేం ట్రావెల్ చేయవు కదా. సో అలా ఇష్టం అనేది ఉండిపోతుంది అనమాట. ఈ ఇష్టం అనేది మనకి దేని మీదైనా ఉంటుంది. సో దాన్ని మన దగ్గర ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటాం, అది లేకపోయినప్పుడు మనం కొంచెం బాధపడతాం, మరీ ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అయిపోము.
ఇంకా నెక్స్ట్ ఎల్ వచ్చేసి లవ్. ఏంటి అసలు లవ్ అంటే? సో ఒక వ్యక్తి ఎవరైతే ఒక పర్సన్ ఉంటారో, మన లైఫ్లోకి ఒక పర్సన్ వస్తారో, ఆ పర్సన్ కోసం ఏదైనా చేయాలి అని అనిపించినప్పుడు, ఎంత దూరమైనా వెళ్ళాలి అని అనిపించినప్పుడు మన మనసులోంచి ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో వాళ్ళని చూసినప్పుడు అది నిజమైన ప్రేమ. వాళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనిపిస్తుంది. వాళ్ళ కోసం ఏదైనా నేను చేస్తాను అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉంటాము. అయితే ఈ లవ్ అనేది సో ఇద్దరికి ఒకేలాగా ఉండాలి. అంటే ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఉంటారో, సో ఇక్కడ మేల్కి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను ఆ అమ్మాయి కోసం నా లైఫ్నే త్యాగం చేసేస్తాను, ఆ అమ్మాయి నాకు లైఫ్ లాంగ్ కావాలి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నేను ఆ అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానిస్తాను, ఆ అమ్మాయి కోసం ఏదైనా చేస్తాను అని అనుకున్నప్పుడు ఈ అమ్మాయి కూడా ఈ అబ్బాయిని అంతేలాగా ఇష్టపడినప్పుడు ఆ ప్రేమ చాలా బలంగా ఉంటుంది. సో ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి, ఇద్దరికి ప్రేమ ఉండాలి. సో ఏ ఒక్కరికి యువతల వ్యక్తి ఈ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఈ వ్యక్తికి మాత్రం ఆ వ్యక్తి అంటే జస్ట్ ఇష్టమే కానీ ప్రేమ ఏర్పడలేనప్పుడు వాళ్ళు ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్తే నిలబడుతుంది అని మనం చెప్పలేము. అండ్ అలాగే ఈ ప్రేమలో ఇద్దరు ఒకరి మీద ఒకరికి నమ్మకంతో ఎలాంటి ఈగోస్ లేకుండా ఇద్దరు కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఆ బలం మరింత మంచిగా బలంగా ఉంటుంది అన్నమాట ఆ బంధం. సో ఇలా ప్రేమ అనేది ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరిపై ఒకరికి ఇష్టం అనేది పెరగాలి, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను అని అనిపించాలి. సో ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఎల్ ఫర్ లస్ట్. సో అవతల వ్యక్తి ఒక క్వాలిటీస్ నచ్చి ఇష్టపడ్డాను, లేకపోతే తను నా మీద చూపించే అటెన్షన్ చూసి నేను లవ్ చేస్తున్నాను అని అనుకోవడం వేరు. లస్ట్ అంటే ఏంటంటే ఒక ఫిజికల్గా ఆ అమ్మాయి లేకపోతే ఆ అబ్బాయి అందాన్ని చూసి సో ఫిజికల్గా వాళ్ళతో ట్రావెల్ చేయాలి, సెక్సువల్గా వాళ్ళతో ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు ఏర్పడేదే లస్ట్. మ్యాక్సిమం ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందరూ. సో ఇష్టంలో కొంచెం క్లారిటీ ఉంటుంది, నాకు ఆ పర్సన్ అంటే ఇష్టం అని అనుకుంటారు. అది ఇంకా ఎక్కువైతే లవ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని పెళ్లి వరకు వెళ్తారు. సో అది ఓకే. ఇక్కడ లవ్ విషయంలో ఎలా టీనేజర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటే, లస్ట్ అంటే ఆ వ్యక్తిని RX 100 మూవీ అందరూ చూసే ఉండుంటారు. అందులో ఆ అబ్బాయిని ఆ అమ్మాయి ఫిజికల్గా ఇష్టపడుతుంది కానీ లైఫ్ లాంగ్ తనతో ట్రావెల్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి అని అనుకోదు. సో ఇక్కడ ఆ అమ్మాయి అబ్బాయిని మోసం చేసేస్తుంది. ఇక్కడ అమ్మాయి అబ్బాయిని మోసం చేయడమే కాదు, అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు లస్ట్ అనే పేరుతో. సో అవతల వ్యక్తిని ఈ లస్ట్లో ఈజీగా ప్రేమలో పడేసేయచ్చు అనే భ్రమలో ఉంటారు. ఇక్కడ ఇద్దరు ఉంటారు, అమ్మాయి అబ్బాయి. సో ఈ అమ్మాయి అబ్బాయిని ఫిజికల్గా చూసి ఇష్టపడి లస్ట్నే లవ్ అని ఒక్కొక్కసారి అనేసుకొని అదే భ్రమలో ఉండిపోయి సో వాళ్ళు పెళ్ళి వరకు వెళ్ళిపోయి ఎప్పుడైతే ఆ ఫిజికల్గా ఇద్దరు ఒకటైపోతారో ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ కోరిక అనేది అక్కడ తీరిపోవడంతో ఫెయిల్ అయిపోతున్నారు, బ్రేకప్స్ అయిపోతున్నాయి. సో ఇక్కడ ఇద్దరూ లస్టే అని భావిస్తే పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకరితో ఒకరు తిరుగుతారు, ఒకరితో ఒకరు ట్రావెల్ చేస్తారు, తర్వాత బ్రేకప్ ఇచ్చుకొని వెళ్ళిపోయి వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉంటారు. సో దీంట్లో ప్రాబ్లం లేదు. కానీ అమ్మాయి లేదా అబ్బాయి లస్ట్ చూపించి ఇంకొకరు ప్రేమ చూపిస్తే ఒకళ్ళ జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది. లేకపోతే ఇద్దరు లస్ట్నే లవ్ అని నమ్మేసి పెళ్ళి వరకు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు కూడా చేసేసుకొని తర్వాత నిజమైన ప్రేమ వాళ్ళిద్దరి మధ్య లేక వాళ్ళ కెరియర్ని మొత్తాన్ని పాడు చేసేసుకొని జీవితం సగం సంకనాగిపోతుందన్నమాట. సో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు చాలామంది. అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, వాళ్ళ కెరియర్ ఏంటి, నేను దేన్ని ఇష్టపడుతున్నాను, సో నేను దేన్ని లవ్ చేస్తున్నాను. ఇక్కడ లవ్ అంటే ఏంటంటే నిజమైన ప్రేమ అంటే ఏంటంటే అండి, సో మన అమ్మ మనం కడుపులో ఉన్నప్పుడు నా పిల్లవాడు ఆ బేబీ యొక్క ఫేస్ చూడదు. సో ఆ బయటికి వచ్చే వరకు ఈవిడ ఎలా ఉంటుందో, బ్రతుకు ఉంటుందో ఉండదో కూడా తెలియదు.
సో తిన ప్రాణాలని పణంగా పెట్టైనా సరే నా బేబీని కాపాడుకోవాలి, నా బేబీకి మంచి ఫుడ్ ఇవ్వాలి, అది నిజమైన ప్రేమ అంటే. ఒక తండ్రి తన కొడుక్కి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనుకుంటాడు, దానికోసం కష్టపడతాడు, అది నిజమైన ప్రేమ అంటే. ఇన్ని ప్రేమల మధ్య ఒక జెండర్, ఆపోజిట్ జెండర్ ఉన్నప్పుడు కూడా లస్ట్ ఆర్ లైక్ ఉన్నప్పుడు, లేకపోతే దాన్నే నిజమైన లవ్ అనేసుకున్నప్పుడు దానికోసం మనం ఎన్నో వదిలేసుకుంటాం. సో లవ్ చేయండి, లవ్ చేయడంలో తప్పు లేదు. నిజమైన ఆ పర్సన్ మనకి లైఫ్ లాంగ్ నిజంగా తోడుంటాడు, నాతో ఉంటాడు, నేను నీ కోసం చచ్చిపోతా, ఇలాంటి మాటల వల్ల లవ్ చేయొద్దు. సో ఎవరి కోసం చచ్చిపోరు. వాడు మన కోసం చచ్చిపోతాడు అన్నప్పుడు వాడి సెల్ఫ్ని వాడు లవ్ చేసుకోవట్లేదు, ఆ అమ్మాయి సెల్ఫ్ని ఆ అమ్మాయి లవ్ చేసుకోవట్లేదు. ఇక్కడ వాడు అంటే ఆమె అంటే ఇద్దరు వస్తారు. ఏ ఒక్కరూ ఈ రోజుల్లో పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. సో లవ్ విషయంలో ఇద్దరు కూడా అలాగే ఉంటున్నారు, అలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి. సో ఆ అమ్మాయి సెల్ఫ్ని కూడా లవ్ చేసుకుంటా నిన్ను నీ కోసం చచ్చిపోతాను అంటుంది అని అంటే అది నిజమైన ప్రేమ కాదు. ఫస్ట్ నన్ను నేను లవ్ చేసుకోవాలి, నన్ను నేను ప్రేమించుకోగలిగితేనే ప్రేమ అంటే ఏంటో నాకు తెలుస్తుంది. నా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తేనే ప్రేమ అంటే ఏంటో నాకు తెలుస్తుంది. తల్లిదండ్రుల్ని కాదని ఎవరిని కాదని నీ వరకు వచ్చింది అని అంటే వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళు ట్రావెల్ చేసి ముందుకెళ్తే అది నిజంగా అది వేరే విషయం. దాన్ని ఎవరైనా సరే దానికి క్లాప్స్ కొట్టచ్చు, చక్కగా వాళ్ళిద్దరూ కలిపి ట్రావెల్ చేస్తున్నారంటే. కానీ ఇక్కడ ఏంటంటే టీనేజ్లోనే ఇద్దరు కూడా ఒక డెసిషన్ అనేది తీసేసుకుంటున్నారు అనమాట. సో ఈ ఇద్దరిలో ఒకరు మోసం చేస్తున్నారు, ఇంకొకరు మోసపోతున్నారు. సో దీన్ని మనం గమనించుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే బ్రేకప్ కూడా ఇందుకే జరుగుతుందన్నమాట. సో అవతల వాళ్ళు మన మీద లస్ట్ చూపిస్తున్నారు అనే విషయం మనం తెలుసుకోలేక నిజంగానే అది ప్రేమ అనేసి మనం భావించేసి, సో వాళ్ళ కెరియర్ వాళ్ళంతా బాగానే ఉంటున్నారు, సో మనల్ని ఫిజికల్గా చూస్తున్నారు, జస్ట్ వాడుకోవడానికి చూస్తున్నారు అని మనం భావించి కొంచెమైనా మైండ్ అక్కడ పెట్టి మనం ఆలోచించి మన కెరియర్ని పాడు చేసుకోకుండా. టీనేజర్స్ అంటే అందరూ చదువుకునే వాళ్ళే ఈ రోజుల్లో, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అనే ఒక కళలతోనే బయటకు వస్తూ ఉంటారు. సో ఈ లవ్ అనే ట్రాప్లో పడిపోయి వాళ్ళ కెరియర్ ఏంటి, వాళ్ళు దేన్ని నిజంగా ప్రేమిస్తున్నారు అనే దాన్ని మర్చిపోయి దీని వెనకాతలు పడి సగానికి సగం మంది నాశనం అయిపోతున్నారు అనమాట. సో ఈ ఊబిలోకి ఎవరు దిగబడిపోకూడదు. నిజంగా వాళ్ళిద్దరికీ మధ్య ఉన్నది ప్రేమే అయితే కనుక అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, అది పెళ్లి వరకు వెళ్తుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. అంత జీవితాన్ని ఆస్వాదించడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ కొన్ని మాటలకే కొన్ని వాళ్ళు చూపించే మన మీద చూపించే అటెన్షన్కే మనం దాన్నే నిజమైన ప్రేమ అనేసుకొని, సో మన సెల్ఫ్ కంట్రోల్ మనం చేసుకోకుండా మనం పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోవడం, సో ఎమోషనల్గా మనల్ని మనం హర్ట్ చేసేసుకోవడం, దాని గురించి ఎక్కువగా ఆలోచించడం. సో వాళ్ళు మనకి ఫస్ట్లో ఇచ్చినంత అటెన్షన్ ఇవ్వకపోతే నువ్వు మారిపోయావు అని అనుకోవడం, ఇదంతా కూడా భ్రమ అన్నమాట. సో వాళ్ళు మిమ్మల్ని మాయ మాటలతో మోసం చేస్తున్నారా, వాళ్ళు నిజంగా మీకు మాటలు చెప్పి ప్రేమిస్తున్నారా, సో అది నిజమైన లవ్వేనా, లేకపోతే ఇష్టమా, లేకపోతే నాకు వాళ్ళ మీద ఉన్నది ఇష్టమా, లవ్వా, లస్టా ఏంటి, నేను ఆ అబ్బాయిలో ఏం చూస్తున్నాను, నేను ఆ అమ్మాయిలో ఏం చూస్తున్నాను, సో ఇది ఎంతవరకు కరెక్టు, ఈ రిలేషన్షిప్ని ఎంతవరకు నేను తీసుకెళ్ళగలుగుతాను. సో ఐ లవ్ యూ అనే ఒక పదం చాలా ఒక పవిత్రమైన పదం అన్నమాట. అది మన మనసు లోపల నుంచి రావాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే దాని అర్థం లైఫ్ లాంగ్ ఎట్టి పరిస్థితుల్లోనే నేను నీకు తోడుగా ఉంటాను, నేను నా బాబుని ప్రేమిస్తున్నాను, ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళకి తోడు ఉంటాను, నేను మా అమ్మని ప్రేమిస్తున్నాను, ప్రతి కష్టంలోని ఆనందంలోని సుఖంలోని వాళ్ళకి తోడు ఉంటాను. సో ఇలా ఎండ్ వరకు, మన లైఫ్ ఎండ్ వరకు మన కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోవడమే నిజమైన లవ్. సో అంత వాల్యూ ఉంది ఆ ఐ లవ్ యూ అన్న పదానికి. సో ఐ లవ్ యూ అన్న పదానికి అంత వాల్యూ ఉంది కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించి అవతల వ్యక్తికి మీరు చెప్పండి. సో వాళ్ళు నువ్వు చాలా అందంగా ఉన్నావు, వావ్ నువ్వు సూపర్, నువ్వు అది నువ్వు ఇది అని నీకు ఏదైనా చెప్పి నిన్ను ఆ ట్రాప్లోకి లాగుతూ ఉంటే కొంచెం అర్థం చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. ఆలోచించి అసలు నీ ఆలోచనలు ఏంటి, నీ కంట్రోల్ ఏంటి, నువ్వు ఎంతవరకు ఉంటున్నావు, ఇది కరెక్టా, ఇది భ్రమ, ఇది నిజమా, ఇది అబద్ధమా. సో ఇది నిజమైతే నాకు అవతల వ్యక్తి
ఓకే. అవతల వ్యక్తి మన మీద చూపించేది నిజమైన ప్రేమే అనుకుందాం. సో, అవతల వ్యక్తికి నువ్వు కరెక్టేనా? సో, అవతల వ్యక్తి నీ మీద చూపించుతున్న ప్రేమకి నువ్వు న్యాయం చేయగలుగుతావా? ఏదో వాళ్ళు నిన్ను ఫోర్స్ చేస్తున్నారనో, ఏదో వాళ్ళు నిన్ను ఇష్టపడుతున్నారో అని తిరిగి కూడా నువ్వు కూడా ప్రేమిస్తున్నావా? సో, ఇవి కూడా మనం ఆలోచించుకోవాలి. నిజమైన ప్రేమ అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య అడ్జస్ట్‌మెంట్ అనేది ఉండాలి. అడ్జస్ట్ అవ్వాలి. చిన్న చిన్న వాటిలకి అడ్జస్ట్ అవ్వాలి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రేమను చూపించుకోగలగాలి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏదైనా సరే చేస్తాను అని అనిపించుకోవాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ట్రస్ట్ అనేది ఏర్పడాలి. సో, దాన్ని లైఫ్ లాంగ్ తీసుకెళ్ళాలన్నమాట. సో, లవ్, లస్ట్, లైక్ ఈ మూడిట్లికి అర్థం మీకు తెలిసిందని అనుకుంటున్నాను. ఈ మూడిటిని కరెక్ట్‌గా అర్థం చేసుకొని సో, ఎవరైనా సరే కానివ్వండి, మీ దాకా ఎవరైనా ఒక రిలేషన్షిప్ వరకు వస్తున్నారంటే మీరు కూడా అవతల వ్యక్తి మీద ఉన్నది లస్ట్ ఉన్నా సరే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని అవతల ఉన్న వాళ్ళు ఎవరైతే ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ఉన్నాడు. సో ఈ అమ్మాయి ఈ అబ్బాయి మీద ఈ అబ్బాయి ఈ అమ్మాయి మీద ఒకళ్ళు లస్ట్ చూపించినప్పుడు ఇంకొకరు ప్రేమలో ఉంటారు పాపం. వీళ్ళు నిజంగా అది ప్రేమని నమ్మేస్తారు. వీళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు ప్రేమ అనేసుకుంటారు. సో మోసపోయేది యువతల వ్యక్తే, ప్రేమలో ఉన్న వాళ్ళే. సో వాళ్ళు చాలా గుడ్డిగా నమ్మి తర్వాత దాన్ని ఇచ్చి బయటపడలేక సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. సో అవతల వ్యక్తి గురించి కూడా ఒకసారి ఆలోచించండి. సో మీ అభిప్రాయం ఏంటో అనేది డైరెక్ట్గా వాళ్ళకి చెప్పండి. సో మోసం చేయడానికి ఎవరిని చూడకండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.